చూడండి ఫ్రెండ్స్, కొండలో కూర చూపించు, మూకుట్లో కూర చూపించు అంటే నా వల్ల కావట్లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇదిగో చీపురు పెట్టి ఉడుస్తున్నాను, పీచు పెట్టి గిన్నెలు తోముతున్నాను, సబ్బేసి గుడ్డలు రుద్దుతున్నాను. ఇది నేను ఒక్కదాన్నే చేస్తున్నానా చెప్పండి? ఎంతగా ఏమైనా చేస్తున్నానా? కొత్తగా ఏమైనా చేస్తున్నానా? మీ ఇంట్లో మీరు చేసుకునేవే మా ఇంట్లో నేను చేసుకుంటున్నాను. ఇందులో కొత్త ఏముంది, వింత ఏముంది? సోజ్యం కాకపోతేను ఇవన్నీ చూపిస్తేనే సబ్స్క్రైబర్స్ వస్తారట, ఇవన్నీ చూపిస్తేనే యూట్యూబ్ ఛానల్స్లో వీడియోలు చూస్తారట. లేకపోతే అసలు నచ్చనే నచ్చవట ఎవరికైనా. చాలామంది ఏం చెప్తున్నారో చెప్పమంటారా? మన ఇంట్లో బాధలు చెప్పుకోవాలి, మన ఇంట్లో కష్టం చెప్పుకోవాలి, మన ఇంట్లో నష్టం చెప్పుకోవాలి, మన ఇంట్లో సమస్యలు చెప్పుకోవాలి. బోల్డంతమంది సానుభూతి చూపిస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, వీడియోలు చూస్తారు, లైక్ చేస్తారు అని. ప్లీజ్ అండి, ఇవన్నీ నా వల్ల కావట్లేదు. కుండలో కూడు మూకుట్లో కూర నా వల్ల కాదండి బాబు. అయినా నేను మీకు ఏం తక్కువ చేస్తున్నాను చెప్పండి? చక్కగా కమ్మకమ్మని పాటలు పాడుతున్నానా? వీణుల విందుగా వినసొంపుగా ఎంత హాయిగా ఉంటుంది నా పాటలు వింటుంటే. చక్కగా తీయటి కబుర్లు చెప్పుకుంటున్నావా? ఎన్ని మంచి మంచి ముచ్చట్లు మాట్లాడుకుంటున్నాం. మనం చక్కగా సమాజంలో మంచి చెడు నడవడిక, అలాగే అభిమానం, ఆప్యాయత, మనస్తత్వం, మానవత్వం, ఇలాంటి వాటి గురించి చక్కగా మోటివేషన్ వీడియోలు చిన్న చిన్నవి చేసుకుంటున్నావా? ఎంత బాగుంటున్నాయి చెప్పండి. మనకి ఎందుకు చెప్పండి? గిన్నెలు బరబరా మీరు తోముతారు, నేను తోముతాను. ఇంకొకటి ఇల్లంతా వీధినేసుకుని యూట్యూబ్ వీడియోలో పెట్టాలట. ఏముంటాయి? మహా అయితే ఇంటికి 4 గదులు, 4 గదుల్లో 4 మంచాలు ఉంటాయి, చూడడానికి ఒక టీవీ ఉంటుంది, అలాగే బరుక్కోవడానికి 4 గిన్నెలు ఉంటాయి, వండుకోవడానికి ఒక పొయ్యి ఉంటుంది. ఇంటింటికి ఉంది ఆ మట్టి పొయ్యి అని, ఇంటింటికి ఉంది ఈ గ్యాస్ పొయ్యే. ఇందులో వింత ఏమీ లేదు, కొత్త ఏమీ లేదు. అర్థం చేసుకోండి. మనకు ఉపయోగపడే వీడియోలు విలువల్ని పెంచుతాయి, అంతేగాని తినడం, తోముకోవడం, తుడుచుకోవడం ఏం బాగుంది? ఇది ఏమన్నా బాగుందా? అసలు చూడడానికి బాగుందా? వినడానికి బాగుందా? కష్టం నష్టం మన బాధరబంది అంతా చెప్పుకుంటేనే అందరూ సానుభూతితో వీడియోలు చూస్తారట. నా వల్ల కాదండి. ఏ ఇంట్లో లేవు చెప్పండి సమస్యలు? మీ ఇంట్లో లేవా? మన ఇరుగింట్లో లేవా? మన పొరుగింట్లో లేవా? అలాగే మా ఇంట్లోనూ, ప్రతి ఇంట్లోనూ మీకు ఒకలాంటి సమస్య, నాకు ఒకలాంటి సమస్య. సమస్య వేరైనప్పటికీ ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. అర్థం చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మంచి మంచి పాటలు వినిపిస్తాను, చక్కగా తీయటి కబుర్లు చెప్తాను, నవ్వుకుంటూ మాట్లాడుకుందాం. ఓకేనా? బతిమాలుతున్నాను అనుకోకండి, కానీ ఒక మెట్టు దిగజారి నేను ఇంట్లో చెప్పలు, డోకులు, మంచాలు, దుప్పట్లు, చీపుర్లు చూపించలేనండి. ప్లీజ్ అర్థం చేసుకోండి.